హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ ఎలక్ట్రానిక్ తెలుగు. ఈ వీడియోలో మనం థెవెనిన్ థియరమ్స్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి థెవెనిన్ థియరమ్లో. అవి ఎలా ఉంటాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకు ఈ వీడియోలో లెంతీగా ఉంటుంది. బట్ ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినప్పటికీ ఐఎమ్ షూర్ దట్ మీరు థెవెనిన్ థియరమ్ ప్రాబ్లమ్స్ ఈజీగా చేస్తారు. ఓకే, సో లెట్స్ గో అండ్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి ఏంటియో చూద్దాం. సో ఇందులో 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని కేస్ 1, కేస్ 2 అండ్ కేస్ 3 అనుకుందాం. కేస్ 1, కేస్ 2 అండ్ కేస్ 3, 2 and 3. కేస్ 1 ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, జస్ట్ డివైడ్ చేసాను ప్రాబ్లమ్స్ అంటే, నెట్వర్క్ సర్క్యూట్స్ హ్యావింగ్ ఓన్లీ ఇండిపెండెంట్ సోర్సెస్ ఉంటాయి. ఓన్లీ ఇండిపెండెంట్ సోర్సెస్. కేస్ 2లో ఏముంటాయంటే, సర్క్యూట్స్ హ్యావింగ్ ఓన్లీ ఇండిపెండెంట్, బోత్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ సోర్సెస్. సో సెకండ్ సర్క్యూట్లో కేస్ 2లో ఏముంటాయి, ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే బోత్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ సోర్సెస్ ఉంటాయి. కేస్ 3లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్ ఉంటాయి. సో ఓన్లీ ఇండిపెండెంట్ సోర్సెస్ కేస్ 1లో, కేస్ 2లో బోత్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ సోర్సెస్, కేస్ 3లో ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్. ఇక్కడ ఇండిపెండెంట్ సోర్సెస్ ఉండవు. ఈ 3 కేసెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఒక్కొక్క వీడియోలో ఒక ప్రాబ్లమ్ చేస్తాను, సిరీస్గా అప్లోడ్ చేస్తాను, చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఆర్టీహెచ్ క్యాల్కులేట్ చేసేటప్పుడు మనకి 3 మెథడ్స్ ఉంటాయి. సో కేస్ 1లో 3 మెథడ్స్ ఏ మెథడ్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు మన కన్వీనియంట్ని బట్టి. సో కేస్ 1లో 3 మెథడ్స్లో ఏదైనా సాల్వ్ చేసుకోవచ్చు, కేస్ 2లో 3 మెథడ్స్లో ఏదైనా ఉపయోగించవచ్చు, అలానే కేస్ 3లో కూడా. సో ఆర్టీహెచ్ ఫస్ట్ ఏంటంటే జనరల్ మెథడ్ యూజ్ చేస్తాం. సెకండ్ ఏంటంటే నార్టన్ కరెంట్ మెథడ్ ఆర్ షార్ట్ సర్క్యూట్ మెథడ్ ఆర్ నార్టన్ కరెంట్ మెథడ్తో మనం క్యాల్కులేట్ చేస్తాం. నార్టన్ కరెంట్ మెథడ్ ఆర్ షార్ట్ సర్క్యూట్ మెథడ్. థర్డ్ ఏంటంటే టెస్ట్ వోల్టేజ్ అప్రోచ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. టెస్ట్ వోల్టేజ్ అప్రోచ్ అనేది దీన్ని యూనివర్సల్ మెథడ్ అని కూడా, దీన్ని యూనివర్సల్ మెథడ్ అంటారు, టెస్ట్ వోల్టేజ్ అప్రోచ్. సో ఈ 3 మెథడ్స్తో మనం ఆర్టీహెచ్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. ఒక్కొక్క మెథడ్లో ఎలా క్యాల్కులేట్ చేయాలో కండిషన్స్ ఉన్నాయి, అది ఈ ప్రాబ్లంలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద ప్రాబ్లం. సో గైస్, ఇక్కడ చూడండి, ఇది ప్రాబ్లం. ఇక్కడ ఫైండ్ ద థెవెనిన్ రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్ బిట్వీన్ P అండ్ Q అన్నారు. ఇక్కడ ఒక అన్నోన్ నెట్వర్క్ ఉంది. అన్నోన్ నెట్వర్క్ అంటే ఏదైనా నెట్వర్క్ కావచ్చు, యూ డోంట్ నో వాట్ నెట్వర్క్ మేబీ. ఇక్కడ ఒక రెసిస్టర్ ఉండొచ్చు, ఈ అన్నోన్ నెట్వర్క్లో రెసిస్టర్ ఉండొచ్చు, మేబీ ఒక కెపాసిటర్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనకి తెలియదు. జస్ట్ ఒక అన్నోన్ నెట్వర్క్, లేకపోతే ఇంకా ఏదో ఎక్స్టెండ్ చేసి ఇంకా ఇలా నెట్వర్క్ అయితే ఉండొచ్చు, బట్ మనకు తెలియదు, ఇది ఒక అన్నోన్ నెట్వర్క్. బట్ P అండ్ Q దగ్గర మనకి థెవెనిన్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నారు. మనకి తెలుసు ఫ్రెండ్స్, థెవెనిన్ వోల్టేజ్ ఏం చెప్పిందో నేను ప్రీవియస్ వీడియోలో అంత కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎనీ సర్క్యూట్, ఎనీ లీనియర్ అండ్ బై డైరెక్షనల్ సర్క్యూట్ కెన్ బి రీప్లేస్డ్ బై వోల్టేజ్ సోర్స్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఇన్ సిరీస్ విత్ ఏ రెసిస్టెన్స్. దీన్ని థెవెనిన్ అంటారు, దీన్ని థెవెనిన్ అని అంటారు. సో ఇది లోడ్. ఇక్కడ మనం లోడ్ కనెక్ట్ చేస్తాం, అంటే క్వశ్చన్లో ఎక్కడైతే లోడ్ ఉందో దానికి ముందు మనం వోల్టేజ్ థెవెనిన్ అయితే క్యాల్కులేట్ చేస్తాం. దీన్నే మనం ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అని కూడా అంటాము. ఓకే, సో దీన్ని సోర్స్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే మనకేమొస్తుందని చెప్పి నార్టన్ కరెంట్ వస్తుంది. సో దిస్ ఈజ్ RN ఈజ్ నథింగ్ బట్ ఆర్టీహెచ్. RN అన్నా, నార్టన్ కరెంట్ అన్నా, థెవెనిన్ రెసిస్టెన్స్ అన్నా, నార్టన్ రెసిస్టెన్స్ అన్నా ఒకటే. ఓకే, ఇది నార్టన్, ఇది థెవెనిన్. ఓకే, ఇక్కడ లోడ్ కనెక్ట్ చేస్తాము, ఇది ISC. దీన్ని సోర్స్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే మనకి నార్టన్ కరెంట్ వస్తుంది. సో ISC ఈజ్ నథింగ్ బట్ V/R కదా, VTH/RTH. ఓకే, ఇది. సో ఇప్పుడు మనం థెవెనిన్ వోల్టేజ్ ఎక్కడ క్యాల్కులేట్ చేస్తాం ఈ ప్రాబ్లంలో చూడండి. సో ఇదంతా మనకు లోడ్ అనుకోండి, ఆ అన్నోన్ నెట్వర్క్ అంతా ఇది లోడ్ అనుకోండి. సో ఇది లోడ్. ఓకే, దీని మధ్యలో P అండ్ Q అండ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ లోడ్ రిమూవ్ చేసి మనం ఇక్కడ
ఈ పాయింట్స్ దగ్గర ఎంత వోల్టేజ్ వస్తుందో, ఎంత రెసిస్టెన్స్ ఉందో క్యాలిక్యులేట్ చేస్తాం. సో అంటే ఈ సర్క్యూట్ని ఇక్కడ ఉంది కదా, ఈ సర్క్యూట్ని అంతా ఈ పిఎన్క్యూ వరకు మనం ఇలా రీప్లేస్ చేస్తాం. వోల్టేజ్ సోర్స్ విత్ రెస్పెక్ట్ టు ఏ సిరీస్, వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ఏ రెసిస్టెన్స్. సో అలా ఈ సర్క్యూట్ని అంతా డిజైన్ చేస్తాం. ఇక్కడ అన్నోన్ నెట్వర్క్, ఈ అన్నోన్ నెట్వర్క్ కనెక్ట్ చేసి మనకి ఏం కనుక్కోమంటే అది కనుక్కుంటాం. ఓకే, సో నౌ ప్రాబ్లం చేద్దాం ఇప్పుడు. సో ఇది ప్రాబ్లం. సో ఇప్పుడు VTH థెవెనిన్ వోల్టేజ్ కనుక్కుందాం. థెవెనిన్ వోల్టేజ్. సో ఐమ్ గోయింగ్ టు రీడ్రా ద సర్క్యూట్. సో రీడ్రా చేసే బదులు ఐమ్ గోయింగ్ టు రబ్ ద సర్క్యూట్ గుర్తుపెట్టుకోండి, లేకపోతే నోట్ చేసుకోండి. సో ఇక్కడ VTH కనుక్కున్నాం. ఇది లోడ్ కదా, లోడ్ తీసేసాను. ప్లస్ ఆర్ మైనస్ VTH. సో VTH అన్నా ప్లస్ ఆర్ మైనస్ VPQ అన్నా ఒకటే. సో ఈ వోల్టేజ్ అన్నా ఈ వోల్టేజ్ అన్నా ఒకటే. ఓకే, PQ అన్నా కనుక్కోవచ్చు, VTH అయినా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఏం లేదు కదా ఇంకా సోర్సు. సో ఇక్కడ ఉండేది మనకి VTH ఆర్ VPQ. సో ఇక్కడ ఈ 10 ohm రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉందో కనుక్కుంటే దాన్ని మనం థెవెనిన్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఇక్కడ చూడండి 4 volt సోర్స్ ఉంది. ప్లస్ మైనస్ 4 volts విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇక్కడ ఇంకేం లేదు. సో ఇక్కడ మనం వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేయొచ్చు. ఎలా చూడండి, సర్క్యూట్ రీడ్రా చేస్తున్నాను. ఇక్కడ 4 volts ఉంది కదా, VTH కనుక్కున్నాం. ఓకే, this is nothing but VTH. 4 volts, 10 ohm. This is 10 ohm. సో మనం ఇక్కడ VTH కావాలి. ఇక్కడ 4 volts ఉంది. సో VTH is equal to అక్రాస్ 10 ohm దగ్గర వోల్టేజ్ అలా వోల్టేజ్ డివైడెడ్ రూల్ అప్లై చేస్తున్నాం. వోల్టేజ్ డివైడెడ్ రూల్, టోటల్ వోల్టేజ్ అంతా 4 volts. 4 volts బై టోటల్ రెసిస్టెన్స్ 10 + 10 20 ohms ఇంటూ సేమ్ రెసిస్టెన్స్, ఎక్కడైతే మనం వోల్టేజ్ కనుక్కున్నామో ఆ రెసిస్టెన్స్, ఇంటూ 10 ohm. సో 0 0 2 1 2 2 ఇట్ ఈస్ గోయింగ్ టు బి 2 volts. థెవెనిన్ మనకి వోల్టేజ్ అనేది 2 volts వచ్చింది. ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఒక థెవెనిన్ థీరం అనేది ఉంది. బట్ మనం యూజ్ చేసే మెథడ్స్ అన్ని ఏముంటాయంటే నోడల్ అనాలిసిస్, KVL, KCL, మెష్ అనాలిసిస్, లేకపోతే కరెంట్ డివిజన్ రూల్, లేకపోతే వోల్టేజ్ డివిజన్ రూల్ యూజ్ చేస్తాం. సో జస్ట్ ఈ థీరమ్స్ ఇలా చేయండి అని చెప్పడానికి. బట్ ఈ డ్రామా అంతా చేసేది ఈ నోడల్, ఈ KVL, KCL, ఈ బేసిక్సే చేస్తాయి ఫ్రెండ్స్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ బేసిక్సే చేస్తాయి. ఈ బేసిక్స్ మనం స్ట్రాంగ్ ఉంటే విత్ ఇన్ సెకండ్స్లో మన నెట్వర్క్ థీరమ్స్ అన్నీ అయిపోతాయి. ఇప్పుడు చూసారు కదా, మనం చేసింది ఏంది, వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేస్తాం. విత్ ఇన్ సెకండ్స్లో మనకి 2 volts అనేది థెవెనిన్ వోల్టేజ్ వచ్చింది. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సి థెవెనిన్ వోల్టేజ్ వచ్చింది విచ్ ఇస్ 2 volts. ఇప్పుడు RTH కనుక్కున్నాం. ఇది కేస్ 1 ప్రాబ్లం ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు RTHలో కేస్ 1 అనమాట. RTHలో 3 cases ఉన్నాయని చెప్పాను కదా, 3 methods ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3 methodsలో RTHలో కేస్ 1. సో సర్క్యూట్ని రీడ్రా చేస్తాం. ఈ కేస్ 1 జనరల్ మెథడ్. ఈ మెథడ్లో ఏం చేయాలంటే ఎప్పుడైతే మనం RTH కనుక్కోవాలన్నామో ఈ 2 పాయింట్ మధ్యలో ఈ PNQ మధ్యలో ఎంత రెసిస్టెన్స్ ఉందనేది కనుక్కోవాలి. దాన్ని RTH అంటారు, టోటల్ రెసిస్టెన్స్. దాన్ని థెవెనిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇక్కడ నుండి ఎంత రెసిస్టెన్స్ కనపడుతుందో చూడాలి. మనకి రెసిస్టెన్స్ ఓన్లీ రెసిస్టెన్సే కావాలి. అంటే ఇండిపెండెంట్ సోర్సెస్ ఏమున్నా తీసేయాలి ఫ్రెండ్స్. ఇండిపెండెంట్ సోర్స్ ఇక్కడ ఏముంది, వోల్టేజ్ సోర్స్ ఉంది. ఆ వోల్టేజ్ సోర్స్ని మనం షార్ట్ సర్క్యూట్ చేయాలి, దాని ఇంటర్నల్ ఇంపిడెన్స్తో రీప్లేస్ చేయాలి. సో దీని ఇంటర్నల్ ఇంపిడెన్స్తో నేను వోల్టేజ్ సోర్స్ని రీప్లేస్ చేస్తున్నాను, విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ షార్ట్ సర్క్యూట్. ఓకే, ఇప్పుడు ఓన్లీ రెసిస్టెన్సే ఉన్నాయి, ఇంకేం లేవు కదా. అదే కదా మనం కనుక్కోవాల్సింది. RTH అంటే ఓన్లీ రెసిస్టెన్సే కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం జనరల్గా ఏం యూజ్ చేస్తాం, సిరీస్ ప్యారలల్ మెథడే యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇది షార్ట్ సర్క్యూట్ కాబట్టి షార్ట్ సర్క్యూట్లో వోల్టేజ్ 0 ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇవి 2 ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ఈ 20 ohm షార్ట్ సర్క్యూట్ ప్యారలల్ కాబట్టి ఇక్కడ కూడా వోల్టేజ్ 0 ఉంటుంది.
ఇక్కడ వోల్టేజ్ 0 అయితే కరెంట్ కూడా 0 అయిపోతుంది. ఈ బ్రాంచ్లో కరెంట్ 0 అయిపోతే ఇంకా దీనికి మనకి ఏం ఉపయోగం లేదు కాబట్టి ఇది ఎలిమినేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఇదే ఉంది సర్క్యూట్. సో ఇది ఉన్నప్పుడు మనకి ఈ పాయింట్కి చూడండి, ఈ పాయింట్కి మధ్యలో ఆర్టీహెచ్ కనుక్కోవాలి. సో ఇవి రెండు చూడండి ఫ్రెండ్స్, దీన్ని మళ్ళీ రీడ్రా చేస్తున్నాను. ఎలా ఉన్నాయంటే పాయింట్ P అండ్ Q మధ్యలో ఒక రెసిస్టెన్స్ విచ్ ఈస్ ఆఫ్ 10 ohm అండ్ దానికి ప్యారలల్గా ఇంకో రెసిస్టెన్స్ ఉంది. ఓకే, P అండ్ Q. సో ఇది 10 ohm ఉంది, ఇది 10 ohm ఉంది, ఇవి రెండు ప్యారలల్లో ఉన్నాయి. సో ప్యారలల్లో ఉంటే ఏమొస్తుంది అంటే మనకి 10 into 10. సో 10 into 10 over RTH is equal to 10 into 10 over 10 plus 10, which is nothing but 100 by 25 ohm. సో RTH ఎంత వచ్చింది మనకి 5 ohm వచ్చింది. సో ఈ మెథడ్లో మనకి RTH 5 ohm ఇచ్చింది. సో ఇప్పుడు థెవెనిన్ ఎలా రిప్లేస్ చేస్తాం, ఈ టోటల్ సర్క్యూట్ని వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ఎ రెసిస్టెన్స్. ఓకే, ఇది లోడ్ సమ్ అన్నోన్ నెట్వర్క్ అని ఇచ్చాడు కాబట్టి ఈ రెండు P and Q పాయింట్స్, ఇది అన్నోన్ నెట్వర్క్. అదే కదా మన క్వశ్చన్లో అడిగింది. సో మనకి థెవెనిన్ వోల్టేజ్ ఎంత వచ్చింది, 2 volts వచ్చింది, థెవెనిన్ రెసిస్టెన్స్ 5 ohms. ఓకే, ఇక్కడ మనకి ఏది ఇచ్చినా కానీ ఇప్పుడు మనం సింపుల్గా క్యాల్కులేట్ చేయొచ్చు. అది ఈ థెవెనిన్ థియరం కాన్సెప్ట్ అనమాట. చూసారా అంత బ్యూటిఫుల్గా ఉంది కాన్సెప్ట్. అండ్ అలానే కేస్ 2 చూద్దాం ఇప్పుడు. కేస్ 2 ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఉండాలి కదా, విచ్ ఈస్ 4 volts and ఒక రెసిస్టెన్స్ ఉండాలి. I will get the value 20 ohm. This is 20 ohm రెసిస్టెన్స్ అనమాట. సో మళ్ళీ కేస్ 2లో దీన్ని షార్ట్ సర్క్యూట్ మెథడ్ అంటాం. ISC షార్ట్ సర్క్యూట్ చేసి కరెంట్ కనుక్కుంటాం. సో ఇక్కడ మనకి RTH కనుక్కోవాలి. ఈ పాయింట్ దగ్గర RTH, P and Q మధ్యలో RTH కనుక్కోవాలి. సో మనకి V is equal to IR తెలుసు కదా, V is equal to IR, R is equal to ఎంత వస్తుంది, R is equal to V by I. ఓకే, అలానే ఇక్కడ మనం RTH కనుక్కోవాలంటే ISC by VTH. VTH మనకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు ISC కనుక్కుంటాం. ISC అంటే ఏం లేదు, నార్టన్ కరెంట్ లేదా షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటే ఫ్రెండ్స్ ఎక్కడైతే మనం కనుక్కోవాలో, లోడ్ ఎక్కడైతే మనం కనుక్కోమన్నాడో అక్కడ మనం షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సో P and Q దగ్గర నేను షార్ట్ సర్క్యూట్ చేశాను, దీన్ని ISC అంటున్నా, దీన్ని షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటాం. సో ఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్ కనుక్కుంటే మనకు RTH ఎలా వస్తుంది, ISC by VTH. VTH మనకు తెలుసు కాబట్టి ISC ఇప్పుడు కనుక్కుంటే ఇవి రెండు ISC by VTH చేస్తే మనకి RTH అనేది వస్తుంది. సో ISC ఇది షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఈ 10 ohm దగ్గర ఇక్కడ చూడండి, ఈ 10 ohm దగ్గర వోల్టేజ్ 0 అవుతుంది. షార్ట్ సర్క్యూట్లో వోల్టేజ్ 0 కాబట్టి ఈ 10 ohm దగ్గర వోల్టేజ్ 0 అవుతుంది. వోల్టేజ్ 0 అంటే కరెంట్ కూడా 0 అవుతుంది. సో కరెంట్ 0 అయితే ఈ ఎలిమెంట్ వల్ల మనకి యూజ్ లేదు. సో ఐఆమ్ రిమూవింగ్ దిస్ ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇదంతా ఒకే బ్రాంచ్. ఈ 10 ohm ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇదంతా ఒకే బ్రాంచ్ అండ్ ఇదంతా ఒకే బ్రాంచ్. సో ఇప్పుడు నేను సర్క్యూట్ రీడ్రా చేద్దాం. సో ఒక 4 volt సోర్స్ ఉంది, ఒక 4 volt సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ 10 ohm రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ ఒక 20 ohm రెసిస్టెన్స్ ఉంది, 20 ohm రెసిస్టెన్స్. సో ఇక్కడ మనకి ISC అనేది ఫ్లో అవుతుంది, నార్టన్ కరెంట్ ఆర్ షార్ట్ సర్క్యూట్ కరెంట్. అదే కదా ఇక్కడ కూడా అదే, ఇదంతా ఎందుకంటే ఒకే బ్రాంచ్, ఒకే వైర్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు. సో మనకి 4 volts ఉంది. ఇక్కడ చూడండి ఈ వోల్టేజ్ సోర్స్ అనేది దీనికి ప్యారలల్గా ఉంది. సో ప్యారలల్గా ఉంటే డైరెక్ట్గా మనం I is equal to V over R. సో I is equal to V over R క్యాలిక్యులేట్ చేస్తాం. వోల్టేజ్ ఎంత 4 volts బై రెసిస్టెన్స్ ఎంత ISC, ఇది ISC. ఓకే, రెసిస్టెన్స్ ఎంత 10 ohm విచ్ ఈజ్ నథింగ్ బట్ దట్స్ 0.4 or 4/10. ఇది అలానే ఉంచుతాం ISC. సో ఇప్పుడు మనకి RTH is equal to ISC by VTH. VTH మనకు ఆల్రెడీ తెలుసు, ఇందా క్యాలిక్యులేట్ చేసాం 2 volts. ఇది 2 volts. ISC ఎంత వచ్చింది 4/10. సో దీన్ని సాల్వ్ చేస్తే 4/R is equal to V by I. I'm sorry. R is equal to V by I కదా, VTH by
IS. I'm sorry guys, I'm sorry. Literally. So VTH ఎంత 2 by ISC ఎంత వచ్చింది 4/10. 4/10. So this is going to be 20 by 4, which is nothing but 5 ohms. So ఇక్కడ చూడండి మనకు RTH 5 ohms వచ్చింది. సెకండ్ మెథడ్లో షార్ట్ సర్క్యూట్ కరెంట్ మెథడ్లో మనకు RTH 5 ohms వచ్చింది. ఓకే, ఈ చేయొచ్చు. లేకపోతే థర్డ్ మెథడ్లో టెస్ట్ వోల్టేజ్ అప్రోచ్ RTHని థర్డ్ మెథడ్లో కూడా కనుక్కుంటాం, విచ్ ఇస్ నథింగ్ బట్ టెస్ట్ వోల్టేజ్ అప్రోచ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మనం మల్టీమీటర్స్ యూజ్ చేసి రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, అది ఎలానో ఆ సర్క్యూట్ కూడా ఇదే సేమ్. సో ఇప్పుడు టెస్ట్ వోల్టేజ్ అప్రోచ్ కదా, ఇక్కడ ఒక 10 ohm రెసిస్టెన్స్ ఉండాలి. ఐఎమ్ రిమూవింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, 20 ohm, దిస్ ఇస్ 10 ohm, దిస్ ఇస్ P, దిస్ ఇస్ Q. ఓకే, సో టెస్ట్ వోల్టేజ్ అప్రోచ్ అంటే నేను ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకుంటున్నా. ఎంత సమ్ వాల్యూ VT అంటున్నా ఫ్రెండ్స్. ఈ వోల్టేజ్ సోర్స్ వాల్యూ నేను ఈ వోల్టేజ్ సోర్స్ వాల్యూ VT అంటున్నా. ఈ వోల్టేజ్ సోర్స్ ద్వారా నాకు IT కరెంట్ వస్తుంది అనుకుంటా. ఇప్పుడు మనకు RTH కావాలంటే VT/IT. సో R ఈజ్ ఈక్వల్ టు V/I కదా, ఇక్కడ ఏముంది VT/IT. సో ఈ VT/IT క్యాలిక్యులేట్ చేస్తే మనకి థెవెనిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. బట్ వెనెవర్ నేను ఈ వోల్టేజ్ సోర్స్ నేను ఎక్స్టర్నల్ నుంచి అప్లై చేసినప్పుడు లోపల ఏమన్నా వోల్టేజ్ సోర్సెస్ కరెంట్ సోర్సెస్ ఉంటే దాన్ని ఇంటర్నల్ ఇంపిడెన్సెస్తో రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ 4 volts ఉంది కాబట్టి దీన్ని నేను షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు రెసిస్టెన్సే కావాలి, ఇక్కడ ఏం సోర్సెస్ ఉండకూడదు. రెసిస్టెన్స్ కావాలంటే ఓన్లీ రెసిస్టర్సే ఉండాలి కదా, ఇంకేం సోర్సెస్ ఉండకూడదు. సో నేను ఇప్పుడు ఈ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఈ కరెంట్ ఈ రెసిస్టెన్స్ అన్నిటి ద్వారా వెళ్ళి మళ్ళీ వస్తుంది. అప్పుడు మనం RTH ఈజ్ ఈక్వల్ టు VT/IT ఫార్ములా వేసి క్యాలిక్యులేట్ చేస్తాం. అదే కదా రెసిస్టెన్స్ అంటే, కరెంట్ బై వోల్టేజ్. నేను కరెంట్ వోల్టేజ్ ఇచ్చి కరెంట్ పంపిస్తున్నాను, ఆ కరెంట్ బై వోల్టేజ్ చేస్తేనే నాకు రెసిస్టెన్స్ వస్తుంది. సో అదే కాన్సెప్ట్ కోసం ఇది. అదే కానీ ఇక్కడ వోల్టేజ్ ఉందనుకో, మళ్ళీ ఈ వోల్టేజ్ దీంతో ఇంటర్ఫియర్ అవుతుంది. సో మనకి రెసిస్టెన్స్ అనేది రాదు. అందుకని ఎప్పుడైతే మన టెస్ట్ వోల్టేజ్ అప్రోచ్ చేసేటప్పుడు మనం ఏమైనా కరెంట్ సోర్సెస్ కానీ ఉంటే, వోల్టేజ్ సోర్సెస్ ఏమైనా ఇండిపెండెంట్ సోర్సెస్ ఉంటే దాన్ని వాటి ఇంటర్నల్ ఇంపిడెన్సెస్తో రీప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది షార్ట్ సర్క్యూట్ కదా. షార్ట్ సర్క్యూట్లో వోల్టేజ్ ఈజ్ గోయింగ్ టు బి 0. ఈ షార్ట్ సర్క్యూట్ ఈ 20 ohm ప్యారలల్ ఉంది. సో ఇక్కడ వోల్టేజ్ 0 అంటే కరెంట్ 0. సో నేను కరెంట్ 0 అయితే ఎలిమెంట్ని మనకి యూస్ లేదు, సో తీసేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ సర్క్యూట్లో చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇవి రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్ ఉన్నాయి. సో నేను సర్క్యూట్ డ్రా చేస్తున్నాను. ఓకే, ఇవి రెండు ప్యారలల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం ఎలిమెంట్ లేదు. ఇక్కడ నుండి ఈ బ్రాంచ్ అంతా ఒకటే, ఇక్కడ నుండి ఈ బ్రాంచ్ అంతా ఒకటే. ఇవి 3 ప్యారలల్లో ఉన్నాయి. సో ప్యారలల్లో ఉంటే ఏంటంటే 10 ప్యారలల్లో ఉంటే మనకి టోటల్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది? టోటల్ రెసిస్టెన్స్ 10 × 10/10 + 10 విచ్ ఇస్ నథింగ్ బట్ 5 ohm. ఇక్కడ 5 ohm వస్తుంది. సో సర్క్యూట్ రీడ్రా చేద్దాం. ఇప్పుడు నేను ఎక్స్టర్నల్గా ఇచ్చే VT, అందులో నుంచి IT కరెంట్ వెళ్తుంది అనుకుందాం. అండ్ అలానే ఇక్కడ మనకి దీనికి ప్యారలల్లో ఒక 5 ohm రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మన RTH ఈజ్ ఈక్వల్ టు VT/IT. సో ఇక్కడ మనం కరెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? KVL అప్లై చేయండి. IT కరెంట్ ఉంది. సో VT ఈ డైరెక్షన్లో VT మైనస్ 5 times of IT ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో VT ఈజ్ ఈక్వల్ టు 5IT. సో VT ఈ ITని ఇక్కడ తీసుకుందాం. VT/IT ఈజ్ ఈక్వల్ టు 5. R ఈజ్ ఈక్వల్ టు V/U. దీన్ని మనం VT/IT అంటే ఏమనుకున్నాం? RTH అనుకున్నాం. సో RTH ఈజ్ నథింగ్ బట్ 5 ohm. ఓకే, క్యాలిక్యులేట్ చేశారు కదా. సో ఇవి 3 మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జనరల్గా మనకి ఒక విషయం చెప్తాను. జనరల్గా మనకి మల్టీమీటర్ ఉంటుంది కదా, మల్టీమీటర్ ఉంటుంది, 2 వైర్స్ ఉంటాయి. ఒక రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు.
ఈ లీడ్స్ వచ్చేసి దీనికి కనెక్ట్ చేస్తే మనకి రెసిస్టెన్స్ ఎంతో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎలా డిస్ప్లే అవుతుంది, ఈ మల్టీమీటర్లో మనకి కొంత బ్యాటరీ ఉంటుంది కదా, ఆ బ్యాటరీ ద్వారా కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇలా కరెంట్ పాస్ అయినప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఎంతో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ఆర్ అనుకోండి. ఈ కరెంట్ పాస్ అయినప్పుడు మనకి ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై అని తెలుసు కదా, వి బై ఐ అని. సో ఆ విధంగా ఈ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేసి మల్టీమీటర్ అనేది వర్క్ అవుతుంది. వి బై ఐ అంటే సో ఇక్కడ మనకు వోల్టేజ్ బ్యాటరీ ఎంతో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 volts అనుకోండి, కరెంట్ ఎంతో పాస్ అవుతుంది ఐ. సో దానికి ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే ఓమ్స్ అనేది వస్తుంది. సో ఆ మల్టీమీటర్ కాన్సెప్టే మనకి టెస్ట్ వోల్టేజ్ అప్రోచ్. ఓకే, టెస్ట్ వోల్టేజ్ అప్రోచ్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఓవర్ వ్యూ మీరు చూసారు కదా. సో ఫైనల్గా ఏంటంటే మనకి VTH ఎంత వచ్చింది, 2 volts వచ్చింది. RTH 5 ohms వచ్చింది. అలానే ఇక్కడ ఒక అన్నోన్ నెట్వర్క్ ఉంది. అన్నోన్ నెట్వర్క్ ఇచ్చాడు. ఇది పాయింట్ P అండ్ దిస్ ఇస్ పాయింట్ Q. సో దిస్ ఇస్ అన్నోన్ నెట్వర్క్. అదే కదా మనకు క్వశ్చన్ ఇచ్చింది. సో ఇప్పుడు నార్టన్స్ థీరం చూద్దాం. దీన్ని సోర్స్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే నార్టన్స్ థీరం. ఓకే, ISC సో ఎప్పుడైతే వోల్టేజ్ సోర్స్ సిరీస్లో ఉందో దీన్ని సోర్స్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే మనకి కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఏ రెసిస్టెన్స్ అయితే వస్తుంది. ఇక్కడ ఒక అన్నోన్ నెట్వర్క్, దీన్ని సోర్స్ ట్రాన్స్ఫార్మ్ చేసాం. సో ఇది ISC అంటాం, దీన్ని నార్టన్ కరెంట్ అంటాం. ISC ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు V బై R. సో జనరల్గా మనకి ఇది ఓమ్స్లోనే యూజ్ చేస్తాం. V ఈజ్ ఈక్వల్ టు IR అంటే I ఈజ్ ఈక్వల్ టు V బై R. సో VTH బై RTH. VTH ఎంత, VTH 2 volts by RTH is 5. ఓకే, దిస్ ఈస్ 0.4 amperes. ఇక్కడ ISC అనేది మనకి 0.4 amperes వస్తుంది. అండ్ RN ఈజ్ ఈక్వల్ టు RTH. RN ఈజ్ నథింగ్ బట్ RTH ఫ్రెండ్స్, విచ్ ఈస్ నథింగ్ బట్ 5 ohms. సో ఇలా ఇంటర్ కనెక్టెడ్ అనమాట. ఈ నార్టన్ కరెంట్, థెవెనిన్ వోల్టేజ్ అనేది రెండు ఇంటర్ కనెక్టెడ్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో కేస్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, డిపెండెంట్ సోర్సెస్ ఉన్నాయి, దాన్ని యూజ్ చేసి మనం ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.